ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాని పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాని పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ చరణంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కీర్తన చరణ, ఆ వాగ్దాన భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. 147వ కీర్తన 3వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడని ఈ కీర్తన రాసిన భక్తుడు ఆ సందర్భంలో అక్కడ తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచించుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను చెర ద్వారా ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారంటే చెదిరిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ చెదిరిపోయిన ఇశ్రాయేలీల గుండెలను దేవుడు మరలా యెరూషలేమునకు తీసుకుని వచ్చి వారందరినీ బాగు చేశారంటే యెరూషలేమునకు వారిని నడిపించి మరలా ఒక సమాధానకరమైన పరిస్థితులను, సంతోషకరమైన పరిస్థితులను దేవుడు మరలా వారిలో కలుగు చేశారు. అయితే ఈ కలుగు చేసిన సందర్భంలో దేవుని స్తుతిస్తూ మైంపరుస్తూ ఈ కీర్తనకారుడు ఈ సందర్భంలో ఈ మాట పలికారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. నిజమే, బబులోను చెరలో ఉన్నప్పుడు చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరూ గుండె చెదిరిపోయిందంటే వారిలో ఆందోళన, ప్రశాంతత లేదు, సమాధానం లేదు. ఇప్పుడు చూసిన భయాందోళనకరమైన పరిస్థితులు వారిలో ఉన్నాయి. ఈ గుండె చెదిరిన ఇశ్రాయేలీయులు మరలా యెరూషలేము దగ్గర వారిని సమకూర్చి మరలా వారిని దేవుడు ఏం చేశారండి? బాగు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు ఈ దినాల్లో క్రైస్తవులుగా ఉన్న మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో మనకు ఎదురైనప్పుడు మన గుండె చెదిరిపోయిందంటే మనలో ఆందోళన, సమాధానం లేని పరిస్థితి, మానసికంగా బాగా కృంగిపోయే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల ద్వారా మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. హృదయంలో గాయమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల నడుమ ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ పరిస్థితులన్నింటినీ మార్చివేసి మరలా మీ జీవితాల్లో సంతోషాన్ని, మరలా మీ జీవితాల్లో ఆనందాన్ని దయచే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడే ఉన్నారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కొన్ని సందర్భాల్ని మనం చూడగలం. గుండె చెదిరిన సందర్భాలు అంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారు కొన్ని ఆత్మీయ లక్షణాలు వారి జీవితంలో కలిగి ఉండటం ద్వారా వారు మరలా బాగు చేయబడ్డారు. సంతోషకరమైన పరిస్థితులను వారి జీవితాల్లో వారు చూడగలిగారు. నిజమే, రాజైన హిజ్కియాను మనం చూడగలం. హిజ్కియా రాజు గురించి రాజుల 2వ గ్రంథంలో మనం కనబడుతుంటుందని 20వ అధ్యాయంలో మనం చూడగలం. ఒక మరణకరమైన రోగము రాజైన హిజ్కియా కలిగింది. ఎప్పుడైతే ఈ విషయం రాజైన హిజ్కియాకు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడిందో వెంటనే హిజ్కియా ఒక గుండె చెదిరిపోయింది. బాధ, ఆందోళనకరమైన పరిస్థితి, ఇంక నేను మరణించబోచున్నాననే ఒక ఆందోళన రాజైన హిజ్కియాలో మొదలైంది. అయితే ఆ సందర్భంలో హిజ్కియా ఏం చేశారంటే దేవుని దగ్గరికి వెళ్ళారండి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. ఏమని ప్రార్థించారంటే, నేను యథార్థుడైన దేవా, నీకు అనుకూలంగా జీవించిన వాడిని అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియా రాజు యొక్క ప్రార్థనను ఆలకించి గుండె చెదరని హిజ్కియా రాజును మరలా దేవుడు బాగు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం మనకి రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంది. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నీ పితరులైన దావీదు నాకు దేవుడగా యెహోవా నీకు సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీళ్లు విడిచి చూచితివి, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నిన్ను బాగు చేసేదనని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకు మరలా తెలియజేసి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు రాజైన హిజ్కియాకు ఇచ్చినట్లు ఆ సందర్భంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మరణకరమైన రోగము హిజ్కియా రాజులో కలిగినప్పుడు గుండె చెదిరిపోయింది. ఒక ఆందోళన, ఒక బాధ తనలో కలిగింది. అయితే ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థించాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించగానే దేవుడు మరలా తన జీవితంలో సంతోషాన్ని దయచేశారు. మరలా తను బాగు చేసి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు రాజైన హిజ్కియాకు దయచేసినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రార్థించే ఆత్మీయత మనలో ఉండాలి. ఎప్పుడైతే గుండె చెదిరిన వారి జీవితంలో ప్రార్థించే ఆత్మీయత ఉంటే వారిని మరలా దేవుడు బాగు చేస్తారండి. ఇంకా మనం చూడగలం, నయమాను మనకు కనబడుతూ ఉంటారు. నయమాను కుష్ఠరోగంతో బాధపడినప్పుడు ఒక ఇశ్రాయేలు చిన్నది నయమానికి ఏ విషయాన్ని చెప్తారంటే, షుమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నారు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నీవు బాగుపడతావు. ఆ ప్రవక్త దేవునికి ప్రార్థిస్తే గనుక నీ జీవితంలో నీకున్న కుష్ఠరోగం అంతా పోతుంది అన్నప్పుడు ఆ ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాటకి మొదట విధేయుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయుడై ఆ ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట ప్రకారం షుమ్రోనికి వెళ్ళాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఆ సందర్భంలో కూడా చిన్న అవిధేయత ఈ నయమాల్లో ఉన్నప్పటికీ మరలా
తన దాసుడు చెప్పిన మాట విని విధేయత చూపించి ఎలీషా ప్రవక్త చెప్పిన ప్రకారం యోర్దాను నదిలో 7 మార్లు మునగగా ఈ నయమానుకున్న కుష్ఠరోగం అంతటిని నయమాన్ నుండి దేవుడు విడుదల కలుగు చేసి స్వస్థతను నయమానికి కలుగు చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయమానుకున్న కుష్ఠరోగం ద్వారా ఎంతో బాధను అనుభవించి ఉంటాడు. ఎంతో కావాల్సినంత ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ తనకున్న కుష్ఠరోగం ద్వారా ఎంతో బాధను అనుభవించి ఉంటాడు. మానసికంగా కృంగిపోయి ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశారండి, మరలా తనని బాగు చేశారు. అయితే ఇక్కడ నయమాన్ నుండి మనకి ఏ విషయం తెలియజేయబడుతుందంటే విధేయత చూపించి నయమాను ఆ ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట విన్నాడు, తన దాసుడు చెప్పిన మాట విన్నాడు. ఎలీషా ప్రవక్త చెప్పినట్లు అక్కడ యోర్దాను నదిలో 7 మార్లు మునగగా దేవుడు స్వస్థతను నయమాను కలుగు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుండె చెదిరిన వారిని బాగు చేయ దేవుడు. అక్కడ హిజ్కియా రాజుని చూడగలం, ఇక్కడ నయమాన్ని మనం చూడగలం. వీరి జీవితంలో వీరికి ఎదురైన పరిస్థితుల వల్ల వీరిలో బాధ కలిగింది, కానీ దేవుడు మరలా వారిని బాగు చేసి వారి జీవితాల్లో సంతోషకరమైన పరిస్థితులు దయచేశారు. ఇంకా దేవుని వాక్యం మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరానికి వెళ్ళే అనుభవాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నిజమే, మత్తయి సువార్త 12:9 నుండి 13 వరకు ఒక సందర్భం మనకు కనబడుతుంటుంది. విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఒక ఊచ చేయగలవాడు అక్కడ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకి ఊచ చెయ్య ఉంది. అయితే ఆ సందర్భంలో తను ఏం చేస్తున్నాడండి, సమాజ మందిరంలో విశ్రాంతి దినాన దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఆ సందర్భంలో యేసుప్రభు తనను చూచి తనని స్వస్థపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాజ మందిరానికి ఆ సందర్భంలో ఊచ చేయగలవాడు వెళ్ళుట ద్వారా తను కూడా బాధ ఉండుంటుంది తనలో, కానీ ఆ బాధ అంతటిని దేవుడు విడిపించి తను బాగు చేసినట్లు ఆ సందర్భంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసుకుంటే కనుక ఈ విషయం మరి మనకేం తెలియజేయబడుతుందంటే దేవునికి మందిరానికి వెళ్ళే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా మనం చూసుకుంటే విశ్వాసం అనేది మనలో ఉండాలి. మనందరికీ తెలిసిన విషయం, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో ఒక స్త్రీ బాధపడుతున్నారు. ఆమె జీవితంలో కూడా చాలా బాధ ఉంటుంది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆమె జీవితంలో స్వస్థత పొందుకోలేకుందంటే ఆమె గుండె చెదిరిపోయి ఉంటుంది, మానసికంగా ఎంతో కృంగిపోయి ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో యేసుప్రభు వారు వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె జీవితంలో ఆమె స్వస్థత పొందుకోగలిగారు. ఆమె జీవితంలో మరలా సంతోషకరమైన పరిస్థితులు, ఆమె జీవితంలో మరలా మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులను ఆమె అనుభవించగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేయగలరండి, బాగు చేయ దేవుడు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు తిరిగి రావాలి. చాలామంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, దేవుణ్ణి ఇంకా అనుసరించి నడుచుకోరు వారి జీవితంలో. అటువంటి సందర్భంలో వారి జీవితాన్ని ఎదురయ్యే కొన్ని పరిస్థితుల ద్వారా వారి హృదయము గాయానికి గురవుతుంది, వారు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. కానీ అటువంటి వారు మరలా దేవుని వద్దకు తిరిగి రాగలిగితే వారిని మరలా బాగు చేయడానికి దేవుని సిద్ధంగా ఉన్నారండి. ఇంకా మనం చూడగలం, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కీర్తన గ్రంథము 107వ కీర్తన 20వ చరణంలో మనం చూడగలం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని అక్కడ మనకు కనబడుతుందండి. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా మన జీవితంలో బాగుపరచబడగలం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు ఈ సందర్భంలో మనం తెలుసుకోవడం జరిగినది. హిజ్కియా గుండె చెదిరిపోయాడు, బాధ కలిగింది, తన జీవితం ఎదురైన పరిస్థితి. నయమానుకున్న కుష్ఠరోగం ద్వారా ఎంతో బాధను అనిపించి ఉంటాడు. ఈ ఊచ చేయగలవాడు కూడా ఎంతో బాధను అనిపించి ఉంటాడు తన పరిస్థితి నడుమ. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ కూడా ఆ రోగము బాగుపడక ఆమె దగ్గర ధనానంతా విచ్చించిన ఆ రోగము బాగుపడకపోవడం ద్వారా ఎంతో బాధను కుమిలిపోతే ఆమె అనుభవించి ఉంటారు. కానీ వీరందరినీ దేవుడు ఏం చేశారండి, బాగు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వారిని కాదు, ఇంకా ఎంతోమంది దేవుని వాక్యంలో మనకు కనబడుతుంటారు. ఎంతోమంది స్వస్థతను కలిగజేసి ఎంతోమంది పరిస్థితులను మరలా సంతోషకరమైన పరిస్థితులు వారి జీవితాలు, వారి కుటుంబాల దేవుడు కలిగజేసి వారిని అందరినీ బాగుపరిచిన దేవుడు మన దేవుడే ఉన్నారండి. కాబట్టి ఈ వాగ్దానాన్ని వింటున్న మనం దేవుడు కోరి ఎటువంటి ఆత్మీయత అంటే ప్రార్థించే ఆత్మీయత రాజైన హిజ్కియా వలె, నయమాను వంటి విధేయత, అంతేకాకుండా ఈ 12 ఏళ్ల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ వంటి విశ్వాసము, ఊచ చేయగలవాడు తన జీవిత పరిస్థితి బాగోపోయినప్పటికీ సమాజ మందిరానికి విశ్రాంతి దినాలంటే వెళ్ళాడంటే దేవుని సన్నిధికి వెళ్ళే ఆత్మీయత, దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆత్మీయత, దేవుని యొద్దకు తిరిగి వచ్చే ఆత్మీయత మనలో ఉంటే కనుక మన జీవితాల్లో కూడా మనలో ఉన్న బాధ అంతటి నుండి మనల్ని తీసివేసి గుండె చెదిరిన వారిని బాగు చేయ దేవుడిని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి వద్దాం. ఇటువంటి వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకొని మన జీవితంలో ఉన్న బాధ అంతటి నుండి, ఈ మానసిక కృంగుబాటు అంతటి నుండి బయటపడి సంతోషకరమైన పరిస్థితులు దేవుని ద్వారా మన జీవితాలు అనుభవిద్దాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు అంతా మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలు నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాను దేవా. ఇప్పటి వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి గుండె చెదిరిన వారిని బాగు చేయ దేవుడని ఈ వాగ్దానం ద్వారా మా అందరికి తెలియజేసిన దేవా. ఎంతోమంది మానసికంగా కురిగిపోయిన వారు బాధలో ఉన్నవారు ఉన్నారు దేవా. వారందరి కొరకు ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. వారందరూ నీ దగ్గరికి రాగలిగితే నీవు కూడా మంచి ఆత్మీయతను వారి జీవితాల్లో కలిగి ఉండగలిగితే నీవు వారిని మరలా బాగుపరిచేదని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినదేవా. ఈ వాగ్దానాన్ని విన్న ఎవరి జీవితాల్లో అయినా ఇటువంటి పరిస్థితులు ఉంటే వారు మరలా అవన్నిటిని విడిచిపెట్టి నీవు కోరే ఆత్మీయతను వారి జీవితాల్లో కలిగి ప్రార్థించే ఆత్మీయతను, విశ్వాసం కలిగి ఉండే ఆత్మీయతను, నీ సన్నిధికి వెళ్ళే ఆత్మీయతను, నీ యొద్దకు తిరిగి వచ్చే ఆత్మీయతను, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే ఆత్మీయతను వారి జీవితాల్లో కలిగి మరలా సంతోషకరమైన పరిస్థితులు వారి జీవితంలో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాన్ని ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.